రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాంకర్ వెంకటకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారికి ఇవ్వాల్సిన పరిహారం సైతం సరిగ్గా అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏబిఎన్ లైవ్ కార్యక్రమంలో వెంకటకృష్ణ మాట్లాడుతూ అమరావతి విషయంలో మంత్రి నారాయణ తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని స్పష్టం చేస్తూ, భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వడం లేదు అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఉద్దేశపూర్వకంగా భూములిచ్చిన రైతులకు ఇవ్వని రైతుల పొలాల్లో పట్టాలు ఎలా ఇస్తారంటూ వెంకటకృష్ణ ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరగడం లేదని, వారి సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. రైతుల సమస్యల కంటే వారికి న్యాయం చేయడం కంటే మంత్రి నారాయణ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఊడపొడిచేదేముంది అంటూ ఘాటుగా విమర్శించారు. రాజధాని కోసం త్యాగాలు చేసిన అమరావతి రైతుల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఏబిఎన్ వెంకటకృష్ణ తన లైవ్ కార్యక్రమంలో కడిగేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా అమరావతి రైతుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే రైతుల సమస్యల కంటే మీరు ఓడబడిసేది ఏముంది అక్కడ? సిగ్గనిపించట్లా సిఆర్డీలో కూర్చునే వాళ్ళకి? ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఉంది? మంత్రి నారాయణ గారు వెళ్తారు 2 నెలలకోసారి, వెళ్ళి అయిపోయింది, ఏడాదిలో అయిపోద్ది, 2 ఏళ్ళు అయిపోయింది, ఇవాళ కూడా వెళ్ళాడు 3 ఏళ్ళు అయిపోద్ది అంటాడు. ఈ 3 ఏళ్ళు అనేది ఆంజనేయ స్వామి పెళ్లి రేపు అన్నట్టుగా ఉంది. సరే, రాజధాని 1 సంవత్సరం అటు ఇటుగా అవుద్ది, 1 సంవత్సరం కాదు 5 ఏళ్ళు అవుతుంది, చిన్న విషయం కాదు. ఇదేమి దౌర్భాగ్యం? రైతులకు ఇవ్వాల్సిన మరీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అసలు భూములే ఇవ్వని రైతుల భూముల్లో పట్టాలు ఇస్తారంట ఆ సర్వే నెంబర్లతో. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా, అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఇస్తున్నారనుకోవాలా, లేకపోతే నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే అసలు వీళ్ళకి రాజధాని ప్రాంతంలో ఉన్న భూముల మీద, రైతుల మీద, లేకపోతే గ్రామాల మీద, వాటి మీద పట్టు లేదనుకోవాలా, లేకపోతే రైతులతో ఆటాడుకుంటున్నారు అనుకోవాలా?